స్టార్ట్ అయింది. సో సో ఫస్ట్ ఫిల్మే మాకు లైఫ్లో ఒక మెమరబుల్గా అయింది. అండ్ నౌ నెక్స్ట్ సినిమా నెక్స్ట్ సినిమా ఇప్పుడు చిరంజీవి గారితో, సో మన శంకర్ ప్రసాద్ గారు అని చెప్పి మళ్ళీ ఆయనతోనే చేస్తున్నాం. అండ్ సో ఈ సినిమా ఆయనకి బాగా డబ్బులు వచ్చి సో ఏదైనా గిఫ్ట్ ఇస్తాడని అనుకుంటున్నాను నాకు. సో మా సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అయ్యే ముందే ఈ సినిమా డబ్బులతో నాకు మంచి గిఫ్ట్ ఇస్తాడని అనుకుంటున్నాను. సో సాహు బ్రదర్, ఆల్ ద బెస్ట్. అచ్చే బ్రదర్. బ్రో ఎప్పుడు గిఫ్ట్ గురించే మాడతావేంటి బ్రో? నాకు గిఫ్ట్లు అంటే చాలా ఇష్టం బ్రో. ఐ లవ్ గిఫ్ట్స్. ఇచ్చి నేనేమైపోతా బ్రో? ఇచ్చి నేనేమైపోతా ఆలోచించావా? నువ్వు ఇవ్వాలి బ్రో, నన్ను బాగా చూసుకోవాలి. అంటే గిఫ్ట్లు ఇచ్చి అంత పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రో. వచ్చి కొద్దిగా ముందు రిలీజ్ చేయకూడదు పెద్ద, ఓ 2 నెలల ముందు వద్దులే. ముందంటే మళ్ళీ సంక్రాంతికి వచ్చావు, సంక్రాంతికి మేము ఉన్నాం అక్కడ. సో ఆల్ ద బెస్ట్ బుచ్చి, వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ పెద్ది. అండ్ థ్యాంక్ యూ. అండ్ సో దట్స్ ఆల్ టీమ్ అందరికీ. వన్స్ అగైన్ నాకు చాలామంది హారర్ సినిమాలు అంటే భయపడతాను. నాకు అసలు హారర్ సినిమా అంటే భయమే లేదు, ఎందుకంటే నేను హారర్ సినిమాలు చూడను. నేను ఒక్కనున్నా చూడను, 100 మందిలో కూడా చూడను. ఒకే ఒక సినిమాకి వెళ్ళా, భూత్ అని రామ్ గోపాల్ వర్మ గారు తీసిన సినిమా, అంతే ఫట్. అదే లాస్ట్. ఇంకా లైఫ్లో మళ్ళీ హారర్ సినిమాలు థియేటర్లో అడుగు పెట్టాల. ఖచ్చితంగా ఇది చూడకూడదు అనుకుంటున్నాను, కానీ సాహు కల్లోకి వచ్చి ఒక డెవిల్ లాగా వచ్చి తీసుకెళ్తాడు అనుకుంటున్నాను నేను. సో సాహు కోసం ఈ సినిమా చూస్తా. సో ఐల్ ట్రై. సో మీరు చెప్పకనే చెప్పేశారు మీకు హారర్ సినిమాలు అంటే భయం అని. చాలా ఇష్టం, చాలా ఇష్టం, అందుకే చూడండి. ఇష్టం కాబట్టి చూడరు. అలాంటి ఇష్టాలు వేరే దేని మీదైనా ఉన్నాయా మీకు? అంటే భయాలు అలాంటి ఇష్టాలా? అంటే వేరే భయాలు ఏవి లేవా? వేరే భయాలు ఏవి లేవా? లేవు, వేరే భయాలు ఇంకా వేరే ఏం లేదు, ఇది ఒకటే. సో కిష్కింధపురి అయితే చూడబోతున్నారు మీరు? తప్పదు, చూడాలి. ఓకే. ఎందుకంటే మా హీరో. సరే గిఫ్ట్ ఇస్తానని అడగ, చూద్దాం. ఇప్పుడు సడన్ గా దయ్యం మీ ముందు ప్రత్యక్షం అయ్యింది అనుకోండి,